హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది చాలా బాగున్నానండి. ఇంకొచ్చేసి టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందండి. ఈరోజు అయితే వినాయకుడి భోజనాలు అనమాట. మా తమ్ముడు కాలనీలో అయితే ఈరోజు భోజనాలు, వినాయకుడి భోజనాలు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. పక్కనేనండి, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మీకు చూపిస్తాను. చాలామంది అయితే జనం అయితే వస్తారండి. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. దండం అయితే పెట్టుకుంటున్నామండి. ఈ విగ్రహం వచ్చి మా తరపున ఇచ్చామండి. విగ్రహం దండం అయితే పెట్టేసుకున్నాము. చాలా జనం అయితే వచ్చారండి. చాలా జనం వచ్చారనమాట. కాలనీ వాళ్ళు కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చారు. నైట్ అండి, నైట్ చేశారనమాట. ఇక్కడ మామూలుగా అయితే మధ్యాహ్నం పూట చేస్తారు కదా, ఇక్కడ వచ్చేసి సాయంత్రం నైట్ పూట అయితే చేశారనమాట. సొంతంగానే కాలనీ వాళ్ళు అందరూ కలిసి అయితే వంట అయితే చేసేసారు. వంట మనిషిని గట్టి ఏం పెట్టలేదండి, తలకు చేసి అయితే చేశారనమాట. ఇప్పుడు దాకా అయితే డ్యాన్సులు కూడా వేశారంటండి. నేనైతే లేట్ అయింది వచ్చేసరికి. ఇంకొచ్చేసి రైస్ సరిపోలేదంటండి. రైస్ అయితే పెడుతున్నారనమాట. కొంచెం తక్కువ అవుతుందని డౌట్ వచ్చి అయితే రైస్ అయితే పెడుతున్నారు. చక్కగా అందరూ కలిసి అయితే చేసుకున్నారండి. అందరూ ఓనర్స్ అనమాట. ఎక్కువ శాతం అయితే ఓనర్స్ అందరూ కలిపి అయితే చేసేసుకున్నారు. జనం అయితే ఈసారి చాలామంది అయితే వచ్చారండి. ఇంకా లైన్లో అయితే నిలబడుతున్నారనమాట. ఇంక మా వాడైతే స్కూల్ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా లైన్లో నిలబడి అలాగే ఇంకైతే తినేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా వాడైతే సరిగ్గా అయితే తినలేదండి అక్కడ. ఇంక ఇంటికాడ కర్రీ ఉంది కదా అని అయితే నేను వచ్చేటప్పుడు అయితే చపాతీ తీసుకొచ్చాను పిల్లలకి. ఇంక ఇంటికాడ రైస్ కూడా ఉందండి. ఇంక రైస్ తిందుగానే అంటే లేదు, చపాతీ కావాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి చపాతీ సైజ్కి లేట్ అవుతుంది కదా అని నేను దారిలో అయితే చపాతీ తీసుకున్నాను పిల్లలకి. హోంవర్క్ అయితే చాలా ఇచ్చారండి. స్కూల్ నుంచి వచ్చాక కూడా రాశారు. 2 గంటలు రాస్తూనే ఉన్నారు. ఇంకా చాలా అయితే హోంవర్క్ ఉందనమాట. మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి అయితే చాలా ఉంది. 6th క్లాస్ కదా, ఇంక ఎక్కువైతే ఉంది హోంవర్క్ అయితే. ఇంక ఈ బుడ్డోడికి కూడా ఉందిలేండి. మా చిన్నోడికి రాస్తున్నాడు, ఏదో మెల్లగా రాస్తాడు వాడు. ఇంకా మా పెద్దోడికి వచ్చి హిందీ కన్నా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చేతులు నొప్పి వస్తున్నాయి అంటున్నాడు రాసి, కానీ రాస్తున్నాడు, తప్పదు కదా, ఇంకా రాస్తున్నాడు అనమాట. టైం వచ్చేసి 10 అయితే అవుతుందండి. ఇంక సరే ఇంకొక సేపు రాసేసుకో, లేకపోతే పొద్దున్నే లేపుతా అప్పుడు రాసుకుంది కానీ అంటే సరే ఒక అరగంట అయితే రాసుకుంటానని చెప్పాడు. ఇంకా రాసుకుంటున్నాడు. అన్నదానం అయితే చాలా బాగా జరిగిందండి. జనం అయితే చాలా బాగా వచ్చారు. పోయినసారి కన్నా ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా జరిగింది. ఇంకొచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తామండి, సాటర్డే కానీ సండే కానీ. ఇంకా హైదరాబాద్లో వచ్చేసి ఇంకా పెద్ద విగ్రహం అండి, హైదరాబాద్లో విగ్రహం. ఇక్కడ అన్ని విగ్రహాలు నిమజ్జనం అయినాకే అది లాస్ట్ తీస్తారండి, లాస్ట్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఇల్లు అయితే చూపిస్తాను ఈసారి. బాయ్ అండి.